హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటానండి. ఈరోజు మనం మేతి కైరీ చికెన్ అయితే చేస్తున్నామండి. కాంబినేషన్లో మేతి 1 కట్ట, పుదీనా 1/2 కట్ట, మరియు వాష్ చేసి పెట్టుకున్నాము కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అండి, ఒక 10 పచ్చిమిర్చి. ఇవన్నీ అయితే వాష్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఆనియన్స్ని బిగ్ సైజ్ ఆనియన్స్ 2 కట్ చేసుకున్నాము. ఫ్రెష్ అల్లం వెల్లిపాయ పేస్టు, కాజు మరియు బాదాం, గసగసాలు పేస్ట్ చేసుకోవాలండి మిక్సీలో కొన్ని వాటర్ వేసి. ఇదేమో ఆనియన్ పేస్ట్ అండి, వేయించి ఫ్రై చేసి రుబ్బిన ఆనియన్ పేస్ట్. ఈ గసగసాలు, కాజు, బాదంని మనం వాటర్ వేసి మిక్సీ పట్టేసాం. కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఈ ఆనియన్స్ని వేసుకోవాలండి. ఈ చికెన్ గ్రేవీ డిఫరెంట్గా టేస్ట్ అయితే చాలా బాగా సెట్ అయిందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఆయిల్ వేడైనాక కొంచెం సాజీర వేసుకొని ఈ ఆనియన్స్ని వేసుకోవాలి. కొంచెం పట్ట కూడా యాడ్ చేస్తున్నాను. బాగా ఒకసారి కలిపేయాలండి. ఇలాగే ఆనియన్స్ బాగా ఉడికితే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఒకసారి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే చికెన్ అయితే బాగా వాష్ చేసుకున్నాము సాల్ట్ వాటర్లో. ఇందులోనే కొంచెం మనం కారం మరియు ఉప్పు కలిపేసుకుందామండి. కొద్దిగా పసుపు కూడా వేసేసి బాగా కలపాలి. మ్యారినేషన్ చేసేసి ఒక 1/2 అవర్ పెట్టుకుందామండి. అప్పుడు పీసెస్కి అనేది ఉప్పు కారం బాగా పడుతుందండి. ఇందులోనే కొంచెం ఫ్రెష్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాము. ఇలాగే కలిపేసుకొని 1/2 అవర్ తర్వాత మనం ఫ్రై చేసిన ఆనియన్స్లో ఇది వేసుకోవాలి. ఫ్రై చేసిన ఆనియన్స్లో మనం ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకోవాలండి. కొంచెం బాగా ఉడకాలి ఆనియన్స్ అనేది. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుందాం. కొద్దిగా పసుపు, కొంచెం కారం, కొద్దిగా సాల్ట్ అయితే వేసాము ఆనియన్స్ ఉడకడానికి. కొంచెం కొత్తిమీర, మెంతం వేసుకున్నాము. బాగా కలిపేసుకోవాలండి. ఇలా అసలు పచ్చిమిర్చి కూడా 5-6 పచ్చిమిర్చి వేసాము. బాగా కలుపుకోవాలి. ఇందులో మ్యారినేషన్ చేసిన చికెన్ని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇది 1.5 kg చికెన్ అండి. కొన్నేమో ఫ్రైకి పెట్టుకున్నాము. ఇదేమో గ్రేవీ లాగా చేస్తున్నామండి. రైస్కైనా రోటీకైనా చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్లో. ఒకసారి ట్రై చేయండి. మెంతంతో మనకి టేస్ట్ అని చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టేసి ఒక 10-15 మినిట్స్ ఉడికించాలండి. తర్వాత దీనికి మనం ఒక మ్యాంగోని కూడా కట్ చేసుకుంటున్నామండి. కైరీ పుల్లగా ఉండదండి, ఇది చాలా బాగుంటుంది. కైరీ అంటే అందరికి తెలిసే ఉంటుంది. ఇది కొంచెం ఆయిల్ పైకి వచ్చిందండి చికెన్లో. ఇంకా కొంచెం కాజు, బాదం, గసగసాల పేస్ట్ని వేసుకుంటున్నాము. ఇది బాగా ఉడికించాలండి. చికెన్ బాగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది మనకి. ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం గ్రేవీ అంతా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసాము. ఒక 10 మినిట్స్ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. కొంచెం పుదీనా కూడా యాడ్ చేసాము. తర్వాత 5-10 మినిట్స్ తర్వాత కైరీని ఒక 5-6 పీసెస్ని పెద్దగా కట్ చేసి వేసుకున్నామండి. ఇలా బాగా కలుపుకోవాలండి. కొంచెం కొత్తిమీర కూడా వేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీ చికెన్ మేతి
కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. రైస్కైనా రోటీకైనా చాలా బాగుంది. ఇలా గార్నిష్ చేసాము. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.